hear me? Yes, okay. So it's a great privilege to me come and participate in your worship. ఈ యొక్క ఆరాధనలో మీతో పాటు కలిసి నేను ఆనందిస్తున్నాను. Thank you for the man of God, Pastor. నా గురించి ఆయన కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. Still I didn't get his name. నా పేరు ఇప్పటి వరకు ఆయనకి తెలియదు. Just 5 minutes introduction, that's all. I got your name just 5 minutes before. Oh, okay. My name is Reinhard. Okay, my name is Hemant Kumar. Yes, Hemant Kumar. Yeah. So Kumar is very familiar name. Okay. Amen. See, by the grace of God, God using me all over the world, more than 60 nations. దాదాపు 60 దేశముల కంటే ఎక్కువగా దేవుడు నన్ను వాడుకున్నాడు. So God put me in a good position for the churches. సంఘముల కొరకే దేవుడు నన్ను ఒక మంచి స్థానంలో నిలబెట్టాడు. I am expecting you must open your mind and spirit for the presence of God. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏమిటంటే మీ దేవుని యొక్క సాన్నిధ్యం కొరకు మీ యొక్క మనస్సును మీ ఆత్మను తెరవాలి. Very simple. If your children is hungry, she will do something to you. దీనికి సింపుల్ మాట చెప్పాలంటే మీ పిల్లలు ఒకవేళ ఆకలిగా ఉన్నారంటే మీరు ఏదో ఒకటి చేస్తారు వారి కోసం. He will ask, your children will ask, or knocking or crying, but why? At least they need something to eat. మీ పిల్లలు ఒకవేళ బాధపడుతున్నట్లయితే ఏడుస్తున్నట్లయితే ఏదో ఒకటి వారికి కావాలి కాబట్టి మీరు త్వరగా తయారు చేస్తారు. That's hungry. అది ఆకలి అంటే. Amen. If hungry comes, I cannot stand here. I need to go eat something the backside. ఒకవేళ ఆకలి అనిపించినట్లయితే నేను ఇక్కడ నిలబడను, నేను ఎక్కడికో వెళ్ళిపోయేది ఒకటి తినాలి. The presence of the Lord is joy of the Lord. దేవుని యొక్క సాన్నిధ్యం అనేటువంటిది దేవుడి యొక్క ఆనందం కూడా. No. So I'm humbly asking to you, you must get some hungry for God's word. నేను మీతో వినయంగా కోరుకునేది ఏమిటంటే మీరు దేవుడి యొక్క వాక్యం కొరకు లేక దేవుడి యొక్క కార్యముల కొరకు ఆకలి కలిగి ఉండండి. I'm happy about you. You are all wearing white color. మీరందరూ కూడా తెల్ల దుస్తులు ధరించారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. That is very attractive, you know. ఇది చాలా ఆకర్షణీయమైనటువంటిది. Very attractive color. చాలా ఆకర్షించేటువంటి రంగు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? I missed my white. మీరు వైట్ వేసుకున్నందుకు సంతోషంగా ఉన్నారా? You are wearing white. Otherwise, I will also wear the white. It's okay. Yeah, that is our. No. That's why open your hearts this morning. కాబట్టి మీ యొక్క హృదయాలను ఈ రోజు మీరు I తెరవండి. believe definitely God will speak to you. నేను విశ్వసించేది ఏమిటంటే ఖచ్చితంగా దేవుడి మీద మాట్లాడుతున్నాడు. It's a great meeting for me. ఈ రోజు ఇలాగా కలవటం నాకు చాలా. Also, I go to gathering here. ఈ సాయంత్రం కూడా ఇక్కడే ఉన్నారు వారు. God is moving with the signs and wonders. దేవుడు యొక్క అద్భుతమైనటువంటి కార్యములతోటి నడుస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Come on, are you happy? సంతోషంగా ఉన్నారా? Still our God is a living God. మన దేవుడు ఇంకను సజీవంగా ఉన్నటువంటి దేవుడు. Say hallelujah. Amen. Hallelujah. I want to hear your hallelujah. మీకు హల్లెలూయాని వినాలనుకుంటున్నాను. We are all Pentecostal, you know. Come on, bring hallelujah. మనమందరం పెంతెకొస్తు వాళ్ళు కాబట్టి మనం హల్లెలూయా చెప్పాలి. Hallelujah. 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 Still we need the presence of God. ఇంకా దేవుడి యొక్క సాన్నిధ్యం మనకు అవసరమైనది. So whenever you come to the presence of the Lord, we must feel their liberation. మీరు ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధిలోకి వస్తారో అప్పుడు మీరు దేవుడి యొక్క స్వేచ్ఛను అనుభవించాలి. tightly. అలాగే గట్టిగా బిగుసుకొని కూర్చోకూడదు. Relax. మీరు కొంచెం రిలాక్స్ అయిపోవాలి. Because the presence of the Lord is not ICU. ఎందుకంటే దేవుడి యొక్క సాన్నిధ్యము ఐసియులో లేదు. ఎమర్జెన్సీ వార్డ్ కాదు. presence of the Lord is very relaxed. దేవుని యొక్క సాన్నిధ్యం అనేది చాలా సంతోషంగా ఉన్నటువంటి, నా నవ్వుతూ ఉన్నటువంటి, మాట్లాడుకుంటూ పంచుకునేటువంటి. Do you understand? అర్థమవుతుందా? Okay. Okay, Lord, thank you. Yes. Hallelujah. Praise the Lord. I know these are no one kind of devil's hindrance for us. ఇవన్నీ కూడా అపవాది యొక్క ఆటంకములు. But we don't give importance to the mic or this and that. కాబట్టి we can talk. ఆ మైక్ లేకపోయినా కూడా మాట్లాడవచ్చు, దాని పెద్ద ప్రాధాన్యం లేదు. Hallelujah. Amen. Hallelujah. Our God is a living God. మన దేవుడు సత్యుడైనటువంటి వాడు. నాకు మీకు మనకు. Amen. For us, for you and for me, for us. For me, for you. Yes, God is good. Amen. Hallelujah. యేసు మంచివాడు. యేసు మంచివాడు. యేసు మంచివాడు. యేసు మంచివాడు. యేసు మంచివాడు. నీకు నీకు నాకు ఓకే మనకు నాకు నీకు మనకు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 Are you happy? సంతోషంగా ఉన్నారా? యేసు మంచివాడు for you. యేసు మంచివాడు. He is good for you. He is good for you. ఆయన మంచివాడు మీ కొరకు. You need somebody stand for like this. మీకు ఎవరికైనా ఇట్లా స్టాండ్ కావాలా? Somebody no.
I feel that there is something, the special anointing is upon you. నాకేమనిపిస్తుందంటే మీ మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉన్నది. Maybe something comes to our heart or mind. అది మన యొక్క మనసులో లేక హృదయంలోకి వస్తున్నటువంటిది. Just open your heart, please. మీ హృదయాన్ని ఓపెన్ చేయండి. I am requesting you, maybe if you want, I will hold your legs. Open your heart. అవసరమైతే మీ కాళ్ళని పట్టుకుంటాను, మీ హృదయాలు మీరు తెరవండి. మీరు దేవుడితో మాట్లాడండి. Because our God is a God want to talk with you. ఎందుకంటే మన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. He is not idol one. ఆయన ఒక విగ్రహం కాదు. I am from Hindu background, you know. ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. When I was at the suicide point, God touched me. God called me for it. ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు తనను ముట్టుకొని my father was a pastor. My whole family was a pastors. వాళ్ళ కుటుంబం అంతా కూడా పాస్టర్స్ అన్నమాట. So big challenges for us. వారికి పెద్ద ఒక సంఘం ఉన్నది. How the more than 8,000 churches come under us? ఎట్లాగా 8,000 సంఘాలు ఎలాగ వచ్చినాయి? When we committed to God, God will use us for the glory of God. మనం ఎప్పుడైతే దేవుడి కొరకు సమర్పించుకుంటామో అప్పుడు ఆయన తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. Are you ready to receive the word of God? మీరు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? Come on, ask to God, Lord, speak to me. దేవా నాతో మాట్లాడని అడగండి. Come on, Lord, speak to me. దేవా నాతో మాట్లాడని అడగండి. God is good for me. దేవుడు నాకు మంచివాడు. My family. నా కుటుంబం కొరకు మంచివాడు. Hallelujah. Hallelujah. Wherever you go, ఎక్కడికి నువ్వు వెళ్ళినా కూడా, whatever you do, నువ్వేమి చేస్తున్నా, your God is never leave you alone. దేవుడు నిన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. Hallelujah. Hallelujah. Your God is never leave you alone, forsake you. దేవుడు ఎప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. Hallelujah. Amen. Is a God with you all the time of ఎల్లప్పుడు దేవుడు నీతో పాటు ఉంటాడు. 24/7. 24 గంటలు నీతో పాటు all ఉంటాడు. 7 days. 7 రోజులు కూడా. all 365 days. 365 రోజులు. He is never leave you. ఆయన ఎన్నడూ నిన్ను Somebody say amen. Amen. I receive that. He never leave you. ఆయన విడిచిపెట్టడు. God always want to discuss with you. దేవుడు ఎల్లప్పుడు నీతో మాట్లాడాలి with you. ఆయన నీతో మాట్లాడాలి. He share with you. ఆయన నీతో with his vision. ఆయన with his దర్శనం. burden. అది యొక్క what is the burden of God? ఆయన యొక్క భారం ఏంటి? What is the vision of God? దేవుడి యొక్క దర్శనం what is ఏంటి? the vision of this church? ఈ సంఘం యొక్క దర్శనం what is the vision of this pastor? ఈ పాస్టర్ యొక్క దర్శనం what is the vision of your church? మీ సంఘం యొక్క you దర్శనం must know that one. మీకు అది అర్థం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. without vision we are not living this world. ఒకవేళ దర్శనం లేకపోతే మన లోకం జీవించలేము. I was small boy. అని చిన్నగా ఉన్నప్పుడు my father was a bishop. వారి తండ్రి గారు బిషప్ గా ఉన్నారు. that's why he gave me education. అందుకు ఆయన తనకు విద్యను ఇచ్చాడు. I grow. ఆయన పెరుగుతూనే ఉన్నాడు. after that I got some vision. ఆ తర్వాత ఆయనకు ఒక దర్శనం కలిగింది. but still my father was a vision about me. ఆయన కూడా తన తండ్రికి తన గురించి my son get a good job. నా కుమారుడికి ఒక మంచి ఉద్యోగం కావాలి. after I get a good job, ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత my father still thinking about me. ఆ తండ్రి ఇంకా ఆయన గురించి ఆలోచిస్తున్నాడు. my son needs marriage. నా కుమారుడికి వివాహం చేయాలి. for him. అది ఆయనకి జరగాలి. after that ఆ తర్వాత he never leave me my father. ఆయన ఎల్లప్పుడూ he is always thinking about me. ఆయన నా గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడు. vision about me. ఆయనకు నాకు దర్శనం కలిగి ఉన్నాడు. my son need a child. నా కుమారుడికి ఒక కుమారుడు కూడా కావాలి. after that ఆ తర్వాత what I'm thinking, ఆయన ఏమనుకుంటున్నాడు అంటే my child need education. తన కుమారుడికి విద్య కావాలని తన ఆలోచిస్తున్నాడు. this the vision generation to generation God lead us to like that. ఇది ఒక తరం నుంచి మరొక తరం వరకు దేవుడు దర్శనం కలగాలని. Hallelujah. Amen. God called you for his purpose. దేవుడు తన ఉద్దేశం కొరకు మిమ్మల్ని పిలిచినాడు. God chosen you from the pit. ఆయన ఒక గుంటలోని మిమ్మల్ని ఎన్నుకున్నాడు. God chosen you from whatever background you are, but it's not a matter. God chosen you. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా కానీ దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. I believe that we are purchased by the precious blood of Jesus Christ. నేను విశ్వసించేదంటే యేసుక్రీస్తు తన రక్తంలో మిమ్మల్ని కోరుకున్నాడు. Amen. Hallelujah. Come on, thank you Jesus for that. దేవుడికి స్తోత్రం చెప్పండి. Thank you Jesus for that. దేవుడికి స్తోత్రం చెప్పండి. I am purchased by the blood of Jesus. నేను యేసు రక్తంతో కడగబడ్డాను, కొనబడ్డాను. So we have the documents for our buildings, our property. Am I right? Yes, right? So God had a documents for you and me. మన బిల్డింగ్ కి ఎలాగైతే మన యొక్క సంపదకి మనకు డాక్యుమెంట్స్ ఉన్నాయో అలాగే దేవుడు మన కొరకు ఒక డాక్యుమెంట్ కలిగి ఉన్నాడు. That's the blood covenant. అదేమిటి అనగా రక్త నిబంధన. God purchased through his blood of Jesus. ఆయన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. Not ordinary blood, that is precious blood of Jesus. అది సాధారణమైనటువంటి రక్తం కాదు, అది అమూల్యమైనటువంటి రక్తం. No one give that price. దానికి ఎవరు కూడా ఎటువంటి వెల చెల్లించలేరు. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. What a lovely God you have. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. God always remembering you. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని ధ్యానం చేసుకుంటున్నాడు. God always thinking about you. ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీ భవిష్యత్తు కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ కుటుంబం కొరకు,
కొరకు, children, మీ పిల్లల your కొరకు, generation. మీ తరముల Is a కొరకు. God always thinking about you. ఆ దేవుడు ఎల్లప్పుడూ మీ గురించి Has a ఆలోచిస్తున్నాడు. great purpose on you. ఆయనకి మీ మీద ఒక గొప్ప That's why ప్రణాళిక God ఉంది. brought over here and sitting here. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతి ఒక్కరితోటి You know what happened 2019, the big COVID-19. ఓకే 2019 లో 2019 You know very well how many bada people was collapsed. మీకు తెలుసా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారో. But still we are living. కానీ మనం ఇంకనూ సజీవంగానే ఉన్నాం. You know that? మీకు తెలుసా There's విషయము? a great purpose for me. I'm living here. నా కొరకు నా కొరకు గొప్ప ఉద్దేశం Come on, say hallelujah. Come on, so Lord, I receive that. The great purpose for me. నా కొరకు ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. I have a great purpose. మీ మీద చెప్పుకోండి. God has a great plan for me. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నా విషయమై. God has a great plan for my family, my children. నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి దేవుడికి ఒక Hallelujah. ప్రణాళిక ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you open your mouth, God will fill something good things for you. మీరు ఎప్పుడైతే నోరు తెరుస్తారో దేవుడు ఏదో ఒకటి మీరు నింపుతాడు. Hallelujah. ఆమేన్. Ramana hasareke. Hallelujah. Thank you, Holy Spirit. Hallelujah. The scripture says like this. దేవుని వాక్యం ఎలా చెప్తున్నది? Proverbs సామెతల గ్రంథము 29 29వ verse అధ్యాయము 18. 18వ వచనం. Proverbs 29 verse సామెతలు 18. 29. Where there is no vision, people cost up rest time. 29:18. దేవోక్తి లేని ఎడల There is no revelation. Amen. The people cast off restraint. Restraint. But happy is he who keeps the law. Law. Amen. But blessed in the one who heeds wisdoms and instruction. Other translation says like that. Keeps the law. Other translation says heed wisdoms and instructions. Amen. So where there is no vision is the one translation. దర్శనము లేనటువంటి వ్యక్తి గురించి Other మాట్లాడుతున్నారు. translation where there is no revelation. మరొక ట్రాన్స్లేషన్ చెప్తుంటే ఎక్కడైతే అక్కడ ప్రత్యక్షత లేదు. So vision means God appeared. దర్శనం అనగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. Revelation means God speak to us. ఆ ప్రత్యక్షత అంటే దేవుడు మనతో మాట్లాడాడని. God wants to show something to us. దేవుడు మనకి ఏదో చూపించాలనుకుంటున్నాడు. Are you ready? The God's words always the living word in our life. దేవుడి వాక్యము ఎల్లప్పుడూ కూడా సజీవమైన He is the వాక్యము. living bread in our life. ఆయన మన జీవితంలో సజీవమైనటువంటి రొట్టెగా ఉన్నాడు. Jesus says, I am the way, I am the truth, I am the bread. యేసు ప్రభువు అంటాడు, నేను మార్గమును, నేను సత్యమును, ఆ తర్వాత నేను Amen. రొట్టెను కూడా That అంటున్నాడు. Jesus is inside of you. ఆ యేసు నీలో ఉంటున్నాడు. Come on, somebody say, yes, Lord. Yes, Lord. You are in Christ. మీరు ప్రభువులో ఉన్నారు. What the happy. ఎంత గొప్ప సంతోషం ఇది. సంతోషం. Amen. Amen. We are happy. Rejoice in the Lord because Christ in you. మనం దేవుడి I am in Christ. ప్రభు మనలో ఉన్నాడు I am in కాబట్టి. Christ. నేను ప్రభువులో ఉన్నాను. Christ in me. ప్రభు నాలో ఉన్నాడు. Christ in me. ప్రభు నాలో I am ఉన్నాడు. something special. నేను కొంచెం విశేషము. Hallelujah. Amen. I am not a beggar. I am a children of God. నేను భిక్షకుని కాదు, నేను దేవుని యొక్క Come on, come on, సంతానమును. come on. Your children are not a beggar. It's your children, your inheritance. Yeah, hallelujah. మనగా భిక్షకులు కాదు, మన యొక్క దేవుని Hey, సంతానమై ఉన్నాం. God put you in the good place. దేవుడు మంచి ప్లేస్ ఇచ్చాడు. Don't think you are going to cry. He's not to give. No. You don't need to cry. You must ask with your rights. ఏడిసి మీకు దొరుకుతుంది అనుకుంటారు. ఏడవద్దు, దేవుడిని అడగండి వెళ్ళి. Hallelujah. Hallelujah. Maybe you are a children, you are a youngster, you are a old age, you whatever may be. He is a father for us. మీరు ఏ యొక్క వయసులో ఉన్నా కూడా, చిన్న పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఆయన మనకి దేవుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. మంచి దేవుడు. మంచి దేవుడు. ఆమేన్. దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. ఎత్తరే నల్ల ఆండவர். ఎంత మంచి దేవుడు మనకు. Hallelujah. ఆమేన్. Tamil also. నల్ల ఆండவர். లిటిల్ Amen. మంచి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. ఎన్ని తుది సేవాయ్. That's our song, you know. Yes. You're on copyright. We have copied. Hey, amen. Hallelujah. Good. What? Jin. Gin. Counting. Oh, counting. I count every Counting, blessing. yeah. Yeah, count your blessings. Counting, eh? Yes, gin. Counting. Are you believe that? మీరు విశ్వసిస్తున్నారా? You must counting your money. మీ లెక్క, మీ డబ్బులు లెక్క Our God is పెడుతున్నారు. God for money. Listen. Are you need money or not? మీకు డబ్బు కావాలా వద్దా? డబ్బు కావాలా వద్దా? కావాలా? దేవుడి దగ్గర ఉన్నాయా లేవా? వద్దే. వద్దు. డబ్బు వద్దు. ఎవ్రీబడి వాంట్స్ నౌ.
You must cry to God. God, డబ్బు కావాలా, డబ్బు కావాలా. No, no, no. ఏడవండి దేవుడి దగ్గర. డబ్బు is there. ఇచ్చాడు కదా దేవుడు. డబ్బు is there. Already డబ్బు is there. డబ్బు ఇచ్చేసాడు ముందుగానే. Already God gave a key of blessings. దేవుడు మీకు ఆశీర్వాదమైన తాళం ఇచ్చేసాడు. You must open your lock. మీ యొక్క తాళాన్ని తెరవగలగాలి. Get it from there. మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాలి. Think, what is this money? What I'm going to do? You plan yourself. ఈ డబ్బుతో నేనేం చేయాలి? మీ కొరకు మీరే ఆలోచించుకోండి. Our God is something good God. మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడు. ఆమేన్. Amen. ఆమేన్. That's why this is the morning God wants to talk with you about the vision and revelation. అందుకనే దేవుడి ఉదయ కాలం మీతో పాటు ఒక దర్శనం గురించి ఒక ప్రత్యక్షంగా మాట్లాడాలనుకుంటున్నాడు. What is the vision of this church, pastor? ఈ సంఘం యొక్క దర్శనం ఏమిటని నాతో అడుగుతున్నారు. What is the vision of this church? నేను మిమ్మల్ని అడుగుతాను. Your people know that? Yes. What is the vision? What's the vision of the church? ఈ చర్చ్ యొక్క దర్శనం ఏమిటి? No darshan? Oh. The church should be full. Amen. With the souls. Then? And the branch churches. Amen. Branch churches. Now Yes. how many branch churches? We have only 2. Okay. Yeah. Then? Oh, amen. Okay. Then? ఇంకేమిటి? ఈ చర్చ్కి ఒక దర్శనం ఏమి చేయాలనుకుంటుంది? అసలు ఈ సంఘం ఏమి సాధించాలి? What is your vision? మీ దర్శనం ఏంటో చెప్పండి. I got some vision from church. What is your plan, your vision? మీ Everyone have a vision. ఉద్దేశం ఉన్నది. Everyone have a vision. Vision means God appeared. Maybe God's planned something for you. Any plans? To fulfill the plan of God. That's why what's the fulfilled plan of God? What is the plan? ఆ దర్శనం ఏమిటి అసలు? Amen. Maybe you are all struggling with me. I'm okay for you. I don't want to give something and go back. No. I want to bring you as a live, no? You know the chicken stall. Many chickens like this, no? They're hanging there. We want to live chicken. అక్కడ వేలాడుతున్నటువంటి కోళ్ళు ఉంటాయి, కానీ మనం ఏం చేస్తాము? లైవ్ ఉన్నది కోరుకుంటుంటాం. రైట్. Amen. You understand? So we must living God inside of us. దేవుడు మనల్లో సజీవంగా ఉండాలి ఎప్పుడు కూడా. So the Bible says there is no vision. బైబిల్ ఏం చెప్తుందంటే దర్శనం లేనటువంటి చోట people perish. అక్కడ ప్రజలు నాశనం అయిపోతున్నారు. There is no vision. దర్శనం లేదు, you perish. మీరు నాశనం అయిపోతారు. There is no revelation. ప్రత్యక్షత లేదు, your family perish. మీ కుటుంబం నాశనం అవుతుంది. Your future plan perish. మీ భవిష్య ప్రణాళికలన్నీ కూడా అయిపోతాయి. Did you understand? అర్థమవుతుందా మీకు? Come on, speak to me. అర్థమవుతుందా? I want to talk with you. And I'm not a BJP party. I'm with you. అని బీజేపీ కాదు, మీతో పాటు ఉన్నాడంట. Amen. I'm your party. మీ పార్టీలో ఉన్నాడు. Hallelujah. Amen. See, there is a vision. Vision means God's planned something. God expecting something to do. దర్శనం అంటే అర్థం ఏమిటంటే దేవుడు మీ నుంచి ఏదో ఒకటి చేపించాలి అని ఆశపడుతున్నాడు. God expect me something to do for His kingdom. దేవుడు నా ద్వారా తన రాజ్యం కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నాడు. Not thinking for myself. I need food, I need clothes, I need study, I need house, I need this and that. That is not a vision. మన ఇంటి కొరకే, నా గురించి, నా ఆరోగ్యం గురించి, నా డబ్బు గురించి, నా ఆస్తి గురించి, అది కాదు దేవుడు. Vision means God want to do something through you. That is vision. దర్శనం అంటే ఏమిటంటే దేవుడు తన కొరకు ఏదో మీతో చేపించాలి. Are you ready for that? మీరు అర్థం సిద్ధంగా Come on, ఉన్నారా? I want to see your hands. Are you ready for that? సిద్ధంగా ఉన్నారా? God wants to do His will through you. దేవుడు తన యొక్క చిత్తమును మీ ద్వారా నెరవేర్చాలి. God wants to do His plan through you. ఆయన యొక్క ప్రణాళికలు మీ ద్వారా సిద్ధం చేయాలి. God wants to give you His treasures in your hands for His kingdom. ఆయన యొక్క దేవుని యొక్క రాజ్యం యొక్క ఆయన యొక్క నిధులను ఆధిలో నీ చేతిలో God wants to open the doors for you for His kingdom plans. ఆయన రాజ్య ప్రణాళిక కొరకు తన Are you wish to receive the open doors in your life? మీ యొక్క త్వరపడినటువంటి ద్వారములు తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నారా? Amen. Is a God for open the doors for us. ఆ దేవుడు ఎవరంటే మన కొరకు ద్వారములు తెరిచేవాడు ఉన్నాడు. Hallelujah. No one can shut the door. ఆయన తెరిచినవి ఎవరు కూడా మూయవేయలేరు.
down. ఎవరు కూడా మూయలేరు. Your God is such a living God. ఆ దేవుడు అంత అద్భుతమైన What you expecting in the presence? మీరు ఆయన సన్నిధిలో ఏం ఆశిస్తున్నారు? What you asking in the presence of God? దేవుడి సన్నిధిలో మీరు ఏం అడుగుతున్నారు? What you pray, what you request to God? మీరు ఏం ప్రార్థన చేస్తున్నారు? This is the morning for this church. I want to tell you some truth. ఈ యొక్క సత్యాన్ని సంఘం గురించి దేవుడు God will open the doors for you. దేవుడు మీ కొరకు మార్గం. If you wish or not, it's not a matter, but God is going to already open the doors for this church. దేవుడి సంఘం గురించి ముందుగానే ద్వారాలు Somebody receive that. I receive that. Thank you for the key of the open doors. ఆ యొక్క తాళం తెరవడానికి దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం. Hallelujah. Hallelujah. In your hands, God's key already God planned and given to you. దేవుడు ముందుగానే మీ చేతిలో తన ప్రణాళికలో ఆ తలుపు తీయడానికి తాళం చెవి ఇచ్చేశాడు. Amen. 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 Hallelujah. So there is no vision, there is no revelation. ఎక్కడైతే దర్శనం లేదు, ఎక్కడైతే ప్రత్యక్షత లేదో people cast the restraint, people perish. అక్కడ నాశనం అయిపోతున్న ప్రజలు. That's why God brought me here. God raised this pastor here to bring the souls, win the souls for his kingdom. ఎందుకంటే దేవుడు ఆయనను మరియు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, ఎందుకంటే ఆత్మలను మనం రక్షించడానికి. In the Bible we know Abraham. బైబిల్లో మనకు అబ్రహాం తెలుసు. That is scripture says chapter 12 12వ అధ్యాయంలో 1 and 2 and 3. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. There is a sevenfold blessings of Abraham. అక్కడ 7 అంతల అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు I కనిపిస్తున్నాయి. will tell about the vision how God used him for that. అబ్రహామును దేవుడు ఏ విధంగా తన యొక్క ప్రణాళిక ఆ దర్శనం కొరకు వాడుకున్నాడు మీకు చెప్తాను. Now the Lord said to Abraham, ఇప్పుడు వాక్యం తెలియపరుస్తుంది, దేవుడు అబ్రహాము తోటి మాట్లాడాడు. Go from your country and your kindred and your father's house. నీ యొక్క దేశం నుండి, నీ యొక్క ప్రజల నుండి, నీ తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో. To the land that I will show you. నీకు నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు. Hallelujah. Hallelujah. This is the word of God from God. The land that I will show you. దేవుడి యొక్క ఉద్దేశము ఆయన యొక్క వాక్యలో తెలియపరుస్తున్నాడు, నేను నీకు ఒక దేశాన్ని చూపించబోతున్నాను. Hallelujah. Hallelujah. Go from your country and your father kingdom. నీ యొక్క దేశం నుండి, నీ యొక్క తండ్రి ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపో. Father's house. నీ యొక్క తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళు. I will show you the land for you. నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను. I will show you. నేను నీకు చూపిస్తాను. Are you believe that? నేను మీకు చూపిస్తాను. God విశ్వసిస్తున్నారా? is God not దేవుడు మనకి చూపించేవాడు. Always traveling with you. దేవుడు ఎల్లప్పుడు కూడా మీతో మాట్లాడేవాడు అన్నాడు. Hallelujah. Hallelujah. And the scripture says again, వాక్యం ఇలాగ I will తెలియపరుస్తున్నది, make you a great nation. నేను నిన్ను ఒక గొప్ప దేశంగా చేస్తాను. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తానని Are you చెప్తున్నాడు. happy? మీరు సంతోషంగా ఉన్నారా? All the blessings is come to pass your life. ఆ యొక్క ఆశీర్వాదములన్నీ కూడా మీ జీవితంలో మీ దగ్గరికి God వస్తాయి. will make you a great nation. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప దేశముగా చేస్తాడు. Somebody repeat with me. God will make me a great nation. దేవుడు నన్ను ఒక గొప్ప దేశం చేస్తాడని చెప్పండి. God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. God will make your name great. దేవుడు మీ యొక్క నామమును గొప్పగా చేస్తున్నాడు. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. So that you will be a blessings. I will bless those who bless you. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. And the one who curse you, I will curse. నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. And in you, all the families of the earth shall be blessed. నీలో భూమి యొక్క కుటుంబములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. Amen. ఆమేన్. This is the blessing of God. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము, ఇది దేవుని యొక్క ప్రణాళిక It's the ఉన్నది. plan of God through Abraham. ఇది దేవుని యొక్క ప్రణాళిక అబ్రహాం God విషయంలో wants to do ఉన్నది. something through Abraham. దేవుడు అబ్రహాము ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు. That's why God appeared to Abraham. అందుకనే దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షమయ్యాడు. Says God said to Abraham. ఆ యొక్క వాక్యం తెలుస్తుంది, దేవుడు అబ్రహాంతో చెప్పాడు. So all the Bible, the Genesis about Abraham, every chapter 13, chapter 14, chapter 16, chapter 17, God appeared to Abraham. God appeared to Abraham. 16, 17 అధ్యాయముల్లో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. Hallelujah. హల్లెలూయా. There is a revelation from God for Abraham. అబ్రహాము కొరకు దేవుడి దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత కలిగి ఉంది. 7 revelations comes from Abraham. అబ్రహామునకు 7 ప్రత్యక్షతలు కలిగి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. The land I will show you. నేను నీ కొరకు ఆ భూమిని చూపిస్తాను. If you are ready to go to that land, నీవు ఆ దేశానికి వెళ్ళడానికి సిద్ధముగా what are the ఉన్నట్లయితే blessings already I proclaimed that is come to you? దేవుడు ముందుగానే చెప్పినటువంటి ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తాయి. Now God testing Abraham. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరీక్ష చేస్తున్నాడు. The exam is going on with him. ఆయనకు పరీక్ష నడుస్తూ ఉన్నది. There was Koteli.
half yearly. క్వార్టర్లీ పరీక్షలు ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ Now పరీక్షలు ఉన్నాయి. annual is coming. ఇప్పుడు యాన్యువల్ పరీక్షలు కూడా ఉన్నాయి. So the quarterly started now. ఇప్పుడు క్వార్టర్లీ పరీక్షలు స్టార్ట్ It's అయిపోయిన not అబ్రహాంకి. annual, it started with quarterly. ఇప్పుడు క్వార్టర్లీ పరీక్షల్లో ఉన్నాడు. That's why God called Abraham. అందుకని అబ్రహాం పిలిచాడు. Because now you know Abraham's father name? మీకు తెలుసా అబ్రహాం యొక్క తండ్రి పేరు? Terah. He's a good man. మంచివాడు ఆయన. Tell me. తెరహ మంచివాడా? Is it good or bad? You never heard about Terah, you know? తెరహ గురించి మీరు ఎప్పుడు I వినలేదా? want to talk about Terah now. తెరహ గురించి నేను మాట్లాడటం లేదు. Hallelujah. ఆమేన్. Terah, the Bible scripture says Genesis chapter 11. ఓకే, తెరహ గురించి మాట్లాడుతున్నారు. ఆదికాండం 11వ అధ్యాయంలో 31, 32. 31, 32 వచనాల్లో. 31, 32. Right? 31, 32. 32. Okay. 32. 32, 31. 32 Tamil. Okay. Can you read for me? Terah. And Okay. Now you tell me, Terah is good man or bad man? ఇప్పుడు మీరు చెప్పండి, తెరహ మంచివాడా లేక చెడ్డవాడా? Come on, speak. Come on, speak. మంచివాడా? గుడ్. He's a good man or bad man? Tell me. The scripture says no. Terah took his son Abraham. ఈ వాక్యం తెలియపరుస్తుంటే తెరహ అబ్రహాముని తీసుకున్నాడు, తన కుమారుడైన అబ్రహాముని. Grandson. మరి ఆయన యొక్క మనమని తీసుకున్నాడు వెంట. You know he's a good father-in-law. మీకు తెలుసా ఆయన ఒక మంచి మామని? And his daughter-in-law Sarai. ఆమె యొక్క ఆయన కోడలైనటువంటి సారాయి. His son Abraham's wife. ఆమె అబ్రహాం యొక్క భార్య. And they went out together from Ur of the Chaldeans to go into the land of Canaan. వారు కల్దీల ఊరు నుంచి ఆ యొక్క కనానుకు వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నారు. Listen to me. వినండి. Canaan is the promised land. కనాన్ అనేది ప్రతిజ్ఞ చేయబడినటువంటి. Do you believe that? Canaan means promises. కనాను అంటే వాగ్దానం అని అర్థం. No, Terah goes to Canaan. తెరహ ఆ కనానుకు వెళ్ళాలనుకుంటున్నాడు. He don't want to go anywhere. He want to go to Canaan. ఆయన ఎక్కడికో వెళ్ళటం లేదు, కానీ ఆయన కనాను వెళ్ళాలనుకుంటున్నాడు. That's why it's a good man. అందుకని ఆయన మంచివాడు. Come on, Terah is a good man. చెప్పండి, తెరహ మంచివాడు. చెప్పండి, మంచివాడు. తెరహ మంచివాడు. ఆమేన్. Terah is a good man. తెరహ మంచివాడు. He's a good father. ఆయన ఒక మంచి తండ్రి. Listen to me. I want to talk with you very deep, you know. మీకు కొంచెం లోతుగానే మాట్లాడాలనుకుంటున్నాను. Because you are all very deep Christian. మీరు లోతైనటువంటి క్రైస్తవులు కాబట్టి. You wear the white saree, white jippah. మీరు తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు they are very strong Christian. ఈ వేసుకోగానే అర్థమవుతుంది వాళ్ళు చాలా బలమైనటువంటి. They are not for the world. వాళ్ళు లోకం నుంచి కాదు. closer to Jesus. వారు యేసు ప్రభువుకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. Am I right? Amen. చెప్పండి. Yes, Lord. Thank you, Lord. So Terah was a good man. తెరహ ఒక మంచివాడు. It's a plan. He don't leave his son, daughter-in-law, ఆయన యొక్క కుమారుని కానీ ఆయన యొక్క మనవణ్ణి కానీ ఆయన యొక్క కోడల్ని కానీ విడిచిపెట్టేవాడు కాదు. Today also now the very good parents are there. ఈ రోజు కూడా అటువంటి మంచి పేరెంట్స్ ఉన్నారు. They always carrying the grandsons. వారు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క మనవళ్ళను వారిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. No shopping. Very good grandfathers. మంచి తాతయ్యలు ఉన్నారు. He's a good grandfather. ఆయన ఒక మంచి తాతయ్య. And he's a good father for Abraham. ఆయన అబ్రహాముకు ఒక మంచి తండ్రి. Even 75 years for Abraham. అప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు. 75 years. 75 సంవత్సరాలు. But still Abraham's father is loved him. అయినా కూడా అబ్రహాము leave you alone. నేను ఒంటరిగా I want to take you to with me. నేను నాతో పాటు తీసుకొని వెళ్తాను. Abraham told to his father, Father, I am already get old. అబ్రహాము తన తండ్రితో Why you are disturbing me? Leave it me. Why you are disturbing me? నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంటావు? నువ్వు Abraham's father Terah never leave him. కానీ అబ్రహాము ఎప్పుడు విడిచిపెట్టలేదు. Until my life. నా అబ్రహామా నా జీవిత కాలం I want to carry you. నేను నిన్ను వెంట తీసుకొని వెళ్తాను. You just think about me. If I am carrying this pastor with me, how you feel? నేను ఈ పాస్టర్ని ఎత్తుకొని వెళ్తే ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? If I am taking him now around where how people think. అన్ని ఎత్తుకొని వెళ్తుంటే ప్రజలందరూ ఏమనుకుంటుంటారు? But Terah's never worry about that. I want to carry my son. తెరహ ఎప్పుడు కూడా అలాగనలేదు. నేను నా కుమారుడిని ఎత్తుకొని తీసుకొని వెళ్తాను to అంటున్నాడు. the promised land. నా యొక్క వాగ్దాన దేశానికి. Do you understand? మీకు అర్థమవుతుందా?
He's a good father. He's a good grandfather. ఆయన ఒక మంచి తండ్రి, ఆయన ఒక మంచి Apart తాతయ్య. from that, అంతే he's కాకుండా a good father-in-law. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక మంచి మామ కూడా. Oh my God. In the early days, olden days, Old Testament days, ఆ పాత he నిబంధన was a దినాల్లో good father-in-law. ఆ మంచి ఒక మామగారు. He never leave even Sarai. ఆయన సారాయిని కూడా ఎన్నడూ కూడా He విడిచిపెట్టలేదు. told Sarai, సారాయి తోటి అంటున్నాడు, you are wife of my son. నువ్వు నా కుమారుని యొక్క How భార్యవు. I love my son, నేను that నా much I love కుమారుని you. ఎంతగా ప్రేమించానో అంతగా నిన్ను కూడా There is ప్రేమిస్తున్నా. no different with you. వ్యత్యాసమేమీ లేదు. So I want to carry you also. నేను నిన్ను కూడా మోసుకొని One వెళ్తాను. side Abraham carry, ఒక పక్క నుంచి other మోకాను side మోసుకొని, Sarai carry. మరొక పక్క నుంచి He's సారాయిని carrying మోసుకొని, all two of them. వాళ్ళిద్దరిని కూడా అలా మోసుకొని వెళ్తున్నాడు. 75 years. 70 సంవత్సరాలు. Maybe Sarai 65 years. సారాయికి 60 సంవత్సరాలు. Hello. You understand? అర్థమవుతుందా మీకు? How much love? How much love he got? ఆయనకి ఎంత ప్రేమ కలిగిన వాడు ఒకసారి ఆలోచించండి. He took even Lot, ఆయన లోతును కూడా వెనకాల తీసుకొని వెళ్ళాడు. grandson. ఆయనకు మనమణ్ణి. He's traveling. ఆయన కలిసి ప్రయాణం He's చేస్తున్నాడు. traveling. But after the way he went to Aran. ఆరాం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు Now things will change for him. ఇప్పుడు అన్ని కూడా మారిపోతున్నాయి. His plan he walked to Canaan. ఆయన యొక్క ప్రణాళిక కనాను వెళ్ళాలని. After the way Aran. ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని చూసి, ఆ ప్రజలను చూసి, this is good. ఇది మంచిది అని అనుకున్నాడు. ఇక్కడే ఉందాం అనుకున్నాడు. ఇక్కడే ఉందాం అనుకున్నాడు. Life is over now. ఇప్పుడు జీవితం అయిపోయింది. Terah died. తెరా చనిపోయాడు. You know that? The తెలుసా విషయము? There was no revelation from God to Terah. తెరహకు దేవుడి దగ్గర నుంచి ఎటువంటి ప్రత్యక్షత లేదు. No direction from God. దేవుడి దగ్గర నుంచి ఎటువంటి దిశ లేదు. He was a good father. ఆయన ఒక మంచి తండ్రి. He was a good father-in-law. ఆయన ఒక మంచి మామ. He was a good grandfather. ఆయన ఒక మంచి తాత. But there was no direction from God. కానీ దేవుడి దగ్గర నుంచి ఒక దిశ He was కనపడలేదు. not worshiping with the living God. ఆయన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడం He లేదు. never seeking the worship for God. ఆయన దేవుని యొక్క ఆరాధన అన్నడు He కోరుకోలేదు. never went to temple or he never built anything for God. ఆయన దేవుడి కొరకు ఏమి కట్టించలేదు. His thoughts, his mind, he goes to Canaan. ఆయనకు ఆలోచన, ఆయన విచారం ఏమిటంటే కనానికి వెళ్ళాలి. He want to live with a good life. ఆయన ఒక మంచి జీవితాన్ని జీవించాలి. Comfortable life. ఒక మంచి జీవితము, Sophisticated life. ఆయన ఒక మంచి గొప్ప But he జీవితాన్ని. never seeking God. కానీ ఎన్నడూ కూడా ఆయన దేవుడిని కోరుకోలేదు. Hello, are you here? మీరున్నారు ఇక్కడే? I think my time is over. Yeah, I'll finish another 5 minutes. Sorry. Don't get boring, eh? Don't get boring. Just I want to finish. Yes. Okay. So you must understand. Maybe we are good father-in-law, good mother, or mother-in-law, good grandfather for our kids, but we need revelation from God, direction from God. Amen. To where need to go. ఆమేన్. మీరు మంచి అమ్మమ్మ కావచ్చు, లేకుంటే నానమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, అత్తమ్మ కావచ్చు, లేకుంటే తల్లి కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మీరు ముందుకు వెళ్ళాలంటే దేవుడి ఒక ఉద్దేశం, ఒక దిశ. Abraham 75 years, but his father never teach about God. You seeking God. You must go to God, seeking God, pray to God. He never teach anything to his sons. అబ్రహామునకు 70 సంవత్సరాలు వచ్చినాయి, కానీ ఆయన తండ్రినటువంటి తెరహ ఎన్నడూ కూడా నీవు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని కోరుకోవాలి, దేవుడిని ఆశించాలి, ఏ మాట కూడా ఇప్పుడు నేర్పించలేదు. He's a tradition Christian. ఆయన ఒక సంప్రదాయకమైనటువంటి క్రైస్తవుడు. Maybe he's not Christian. He's worshiping many gods, many things, but not Jesus Christ. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన అనేకమైనటువంటి దేవుళ్ళని ఆరాధిస్తున్నాడు, కానీ యేసు ప్రభుని కాదు. That's why God leave it alone. అందుకని ఆయన దేవుడు ఒంటరిగా వదిలిపెట్టేశాడు. ఆయన ప్రణాళిక వదిలిపెట్టేశాడు. ఆయన యొక్క చిత్తాన్ని వదిలిపెట్టేశాడు. నీవు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపో. నువ్వేం చేయాలంటే అది చెయ్యి. That is not God's business. అది దేవుడి సంబంధం లేదు దాంతో. But you know God called Abraham. కానీ మీకు తెలుసా దేవుడు అబ్రహాముని పిలిచాడు. After his father died, ఆయన తండ్రి చనిపోయిన తర్వాత he was living with the curse. ఆయన యొక్క Abraham's father living with a curse. ఆయన యొక్క శాపంతో జీవిస్తూ ఉన్నాడు. If there is no God, there is a curse. ఎక్కడైతే దేవుడు లేడో అక్కడ శాపం ఉన్నది. If we are worshiping the real God, Jesus Christ, the curse is following us. ఒకవేళ నీవు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే ఆ యొక్క శాపం వెనకాల వస్తూ ఉన్నది. Hallelujah. So that's why Abraham's father Terah lost his life without salvation. అందుకంటే రక్షణ లేకుండా అబ్రహాం యొక్క తండ్రి అయినటువంటి తెరహ యేసు ప్రభువు లేకుండా చనిపోయాడు. ఆయన యొక్క రక్తం లేకుండా, ఎటువంటి దిశ లేకుండా, దేవుని యొక్క వాక్యం లేకుండా, మంచి వాక్యం చదవకుండా, ఎటువంటి ప్రార్థన లేకుండా, ఏమి లేకుండా, కానీ తన హృదయంలో కోరిక ఏమిటంటే
He wants promises from God. ఆ వాగ్దానాలు కావాలి. But he never seek in God. కానీ దేవుని ఎప్పుడు కూడా కోరుకోలేదు. That's why after the way he died. అందుకనే ఆ మధ్యలో ఆయన చనిపోయాడు. Now God appeared to Abraham. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం, the father died. నీ తండ్రి చనిపోయాడు. He never follow me. ఆయన ఎప్పుడు నన్ను అనుసరించలేదు. ఆయన ఎప్పుడు నన్ను కోరుకోలేదు. He never waiting for me. ఆయన నా గురించి ఎదురు చూడలేదు. There is no revelation for him. ఆయన కొరకు ప్రత్యక్షత లేదు. There is no vision. ఆయనకి దర్శనం లేదు. Nothing vision for Abraham. అబ్రహాము తండ్రి దగ్గర లేదు. ఆయన చనిపోయాడు. I love you, Abraham. కానీ అబ్రహాము నేను ప్రేమిస్తున్నాను. నీకు 70 I call you. నేను నిన్ను పిలుస్తున్నాను. Get out from your father's house. నా దగ్గరికి రా. Come on. నా దగ్గరికి రా. Come out from father's house. నా దగ్గరికి రా. Come out from tradition. నీ యొక్క సంప్రదాయం వదిలిపెట్టేసాయి. Tradition. నీ సంప్రదాయం వదిలిపెట్టేసాయి. You have to thinking, my father is a pastor, my father is a good believer, my mother is a very good prayer woman, this and that. No, that is not working for you. మీరు అనుకోవచ్చు నా తండ్రి మంచి పాస్టర్ అని చెప్పేసి, నా తల్లి మంచి విశ్వాసి, ప్రార్థన పరాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అది మీకు పని చేయదు. Everyone need a personal savior for personal life. ఈ ఒక్కరికి వ్యక్తిగత జీవితం గురించి దేవుడి యొక్క రక్షణ కావాలి. Hallelujah. Amen. Now God appeared to Abraham. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. Come from your country. నీ యొక్క దేశం నుండి వచ్చేసాయి. Oh, get out from your father's house. నీ యొక్క తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేసాయి. That's all traditions. ఇవన్నీ కూడా సంప్రదాయాలు. This morning God expecting you. ఈ రోజు దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు. Listen to me. ఎందుకు వినండి. God wants to you that in this challenge days. ఈ యొక్క దినములలో God will show you how he a God's powerful God. ఆ దేవుడు ఎంత గొప్ప శక్తి కలిగిన వాడో మీకు చూపించబోతున్నాడు. Very simple believers do signs and wonders. ఆ మంచి సాధారణమైనటువంటి విశ్వాసులు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తారు. Body raised in my ministries. ఆయన యొక్క పరిచర్యలో ఈవెన్ చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. Yesterday your father pastor saw that how the deliverance taking place over the people. గత దినంలో నేను చూసాను అక్కడ ఎలాగ దేవుడు అందరికి విడుదల కలుగు చేస్తున్నాడు. How the curses are gone out. ఆ యొక్క శాపములు ఎలా బయటికి వెళ్ళిపోతున్నాయి. వారు ఎలాగ కేకలు వేస్తున్నారు. God is working with us. దేవుడు ఎలాగ మాతో same living God with you. అదే విధంగా దేవుడు మీతో పాటు ఉన్నాడు. Great plan for you. మీ కొరకు దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. God called Abraham. దేవుడు అందుకని అబ్రహాము, I need you. నాకు నీకు కావాలి. I want to bless you. నేను నిన్ను ఆశీర్వదించాలి. Your father was a good father. దేవుడు He's a good grandfather. ఆయన మంచి He's a తాతయ్య. good father-in-law. మంచి మామ. But he was not real blessings. కానీ ఆయన ఈ But దగ్గర I am God want to bless you. నేను నిన్ను ఆశీర్వదించాలి. Come on. నిన్ను ఆశీర్వదిస్తాను రా నా దగ్గరికి. What the land I will show you. నీకు చూపిస్తే ఒక You must దేశం go and ఉన్నది. stay there. అక్కడికి నువ్వు వెళ్ళి ఉండాలి. Hello. Hallelujah. హల్లెలూయా. Hallelujah. This morning God is going to give you good plans, good visions, good place. ఈ రోజు దేవుడు మీకు ఒక మంచి you. ప్రణాళిక, మంచి ఉద్దేశంలో, మంచి స్థానము, మంచి ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. God will give you his treasures in your hands. దేవుడు తన యొక్క నిధులను మీ చేతులు ఇవ్వాలనుకుంటున్నాడు. You believe that? Thank you Lord for your treasures. ఆయన నిధులను బట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. Because I know your little faith. నాకు తెలుసు మీ విశ్వాసం కొంచెమే. That's why God said to Philadelphia church in the Revelation, I know Philadelphia church, I know your little strength. నా ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నీ విశ్వాసం కొంచెమే నాకు తెలుసు. Never deny my name. కానీ నువ్వు నా నామమును ఎన్నడూ కూడా తిరస్కరించలేదు. Thank you for your strength in me. నీ యొక్క బలమును బట్టి నాకు స్తోత్రం. That's why I am going to open door for you. అందుకనే నీ కొరకు నేను ద్వారములు తెరుస్తున్నాను. A small church, చిన్న సంఘమా, a little church, చిన్న సంఘమా, I encourage you. There is the open door for you. మీ ముందు ఒక మార్గం తెరవబడి ఉన్నది. The God of Abraham has opened the doors for you. దేవుడు అబ్రహాము యొక్క దేవుడు మీకు revelation coming to your life. మీ యొక్క జీవితం, for your future, for your children, for your future life. మీ భవిష్యత్తు కొరకు, మీ పిల్లల కొరకు. Don't get any disappear. ఈ యొక్క వీరికి వచ్చి మీరు ఇబ్బంది పడవద్దు. పడవద్దు. Don't get any disappointment. మీరు బాధపడవద్దు. God is the victorious God. ఆ దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. You have overcome all situations. ఆయన గొప్ప కార్యములు చేశాడు. What are the persecutions come? What are the situations come? ఎటువంటి పరిస్థితి What వచ్చినా is the కూడా, famine come? ఎటువంటి God will protect you. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. God will help you. దేవుడు మీకు సాయం చేస్తాడు. God will help you. దేవుడు మీకు సాయం చేస్తాడు. God travel with you. దేవుడు మీతో ప్రయాణం చేస్తాడు. God never leave you alone. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. God never leave you alone. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. That's why father was died. ఆ తండ్రి చనిపోయాడు. God don't want to leave Abraham alone. అబ్రహామును అందుకని ఒంటరిగా విడిచిపెట్టలేదు. 75 years. ఆయనకి 70 సంవత్సరాలు. అబ్రహామా, 75 years. నీకు 70 సంవత్సరాలు వచ్చినాయి. నీకు పిల్లలు వచ్చారు. నీకు పిల్లలు లేరు. నీకు ఆశీర్వాదాలు లేవు. నీ దగ్గర ఏమీ లేవు. But your father is a good father. కానీ నీ తండ్రి మంచి తండ్రి. He said, "Desires want to go to Canaan." ఆయన కోరిక కనాను వెళ్ళాలని. This man never follow me. కానీ ఆయన నన్ను ఎప్పుడు కూడా But I believe you. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. Now you are alone. నీవు ఒంటరిగా ఉన్నావు కాబట్టి. Father left you. నీ తండ్రి నిన్ను వదిలిపెట్టేశాడు. నీకు ఇంతకు ఏమీ లేదు. Don't stay with your father's house. నీ తండ్రి ఇంట్లో ఇప్పుడు ఉండవాక. ఇప్పుడు బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చేసాయి. But Abraham,
కానీ అబ్రహాం ఏమన్నాడు తెలుసా? He didn't know where he want to go. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? He don't know. ఆయనకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. Where he want to go, he don't know. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. But one thing he done. కానీ ఒక్కటేం చేశాడంటే he obeyed. ఆయన దేవునికి విధేయత చూపించాడు. And went. ఆయన విధేయత చూపించి వెళ్ళాడు. Genesis chapter 12 verse number 4 says, so Abraham went as the Lord had told him. 12:14 చూసినట్లయితే అబ్రహాము చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము వెళ్ళిపోయాడు. 12:4 okay. 12:4 yeah. Amen. So Abraham departed as the Lord had spoken to him, and Lot went with him. And Abraham was 75 years old. Lord spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడాడు. God went with him. ఆయనతో వెళ్ళాడు. What a word, amen. మంచి ఎంత గొప్ప వాక్యం ఇది. Hallelujah. Amen. The Lord told him. Lord went with him. Amen. ఆయన దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, వెంట వెళ్ళాడు. That is very important for believers. అది విశ్వాసులకి చాలా ప్రాముఖ్యము. Believers, or you make sure విశ్వాసులుగా మీరు చూడాల్సింది, the Lord want to come with you all the times. మీరు ఏం చేయాలంటే దేవుడు ఎల్లప్పుడూ మీతో వచ్చేలాగా చూడాలి. Yes Lord, I need you Lord. దేవా నీవు కావాలని చెప్పాలి. Amen. He don't want to leave you alone. ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాలనుకోవట్లేదు. Don't take any decision without God's plan. దేవుడి యొక్క ఉద్దేశం లేకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. Because God has a good plan for this church, for your believers. కానీ ఎందుకంటే దేవుడికి ఈ యొక్క సంఘముతోను ఈ విశ్వాసులతోను ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. So Abraham went as the Lord had told him. అబ్రహాముకు ఎలాగైతే దేవుడు ఆయనతో చెప్పాడో అలాగే ఆయన చేసి వెళ్ళాడు. So Abraham went as the Lord has went with him. దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో అలాగే అబ్రహాము వెళ్ళిపోయాడు. Abraham was 75 years old when he departed from Haran. ఆరాం నుంచి ఆయన వెళ్ళినప్పుడు ఆయన యొక్క వయసు 75 సంవత్సరాలు. You understand 75 years? 70 సంవత్సరాలు అర్థమవుతుందా మీకు? Anyone is 75 years? ఇక్కడ 75 ఉన్నారా? 75 plus is there. If God said to him, ఒకవేళ ఇప్పుడు అంకుల్ తో చెప్పినట్లయితే, అంకుల్ you are 75 years, మీకు 70 సంవత్సరాలు, you must go to Tamil Nadu. మీరు ఇప్పుడు తమిళనాడుకు వెళ్ళాలి. Go and settle there. అక్కడికి వెళ్ళి నివసించుకోండి. What he will do? అప్పుడు ఆయన ఏమంటారు? You get angry. ఆయన కోపం వస్తుంది. What do you say? ఏమంటున్నావు? How many years I'm staying here? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను? I know all Mumbai. నాకు ముంబై ఎంత తెలుసు. I speak Marathi. నాకు మరాఠీ వచ్చు. I speak Hindi. నేను హిందీ మాట్లాడతాను. నేను తెలుగు మాట్లాడతాను. I am a man like that. నేను ఇటువంటి మనిషిని. Why you ask me to go? నన్ను ఎందుకు చెప్పాడు? తమిళనాడు వెళ్ళమని ఎందుకు అంటున్నావు నన్ను? No. నేను వెళ్ళను. I have house here. నాకు ఇల్లు ఉన్నది ఇక్కడ. నాకు my పనులు ఉన్నారు, నా కుటుంబం ఉన్నది, నా పాస్టర్, నా సంఘం ఉన్నది. This and that. అన్ని ఉన్నాయి. Am I right? అంతేనా? That's true. అది నిజం. But God said to Abraham, కానీ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, I want to bless you. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. I want to talk with you. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. I want to give you. నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. I want to make you as like a star. నేను నీ ఆకాశ నక్షత్రం వలె చేయాలనుకుంటున్నాను. What a God. See, 75 years, how he believed that word. 75 సంవత్సరాల వయసులో ఆయన ఈ వాక్యాన్ని ఎలా నమ్ముంటాడు? If God is not with inside of us, we never able to get that much jealous. ఆమేన్. ఒకవేళ దేవుడు మనలో లేకపోయినట్లయితే అంత ఆసక్తి మనకి రాదు. Amen. ఆమేన్. Are you happy? హల్లెలూయా. Don't worry. God never take you to the other land. మీరేం భయపడద్దు. మీ దేవుడు ఇంకొక ప్రదేశం మిమ్మల్ని తీసుకొని వెళ్ళలేదు. You are settled here. మీరు అందరూ యొక్క ముందు నుంచి వచ్చేసి I want to encourage your faith. మీ విశ్వాసాన్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. God. మీరు దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. You need direction from God. నీవు దేవుడి దగ్గర నుంచి దిశ పొందుకోవాలి. What you have to do? ఏమి చేయాలి? So Abraham went. అబ్రహాం వెళ్ళిపోయాడు. After that, ఆ తర్వాత Abraham never raised any question to God. ఆ తర్వాత దేవుడు అబ్రహాముని ఏ ప్రశ్న కూడా అడగలేదు. Hallelujah. Amen. The Bible says again, బైబిల్ మరలా the Lord చెప్తుంది, appeared to Abraham and said, దేవుడు మరలా అబ్రహామునకు to your ప్రత్యక్షమై offspring I will give this land. నీ సంతానమునకు నీకు భూమిని ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. That means appeared means God's revelation. మరలా దేవుడు ప్రత్యక్షమైన అంటే మరలా మాట్లాడాడు ఆయనతోటి. He said, yes, get ready to the word of God. ఆ దేవుడి వాక్యము కొరకు అబ్రహాము చెవులు రెడీగా ఉన్నాయి. Someone say hallelujah. Amen. Hallelujah. Yes, I belongs to God. Someone repeat me. I belongs to God. నేను దేవుడి కొరకు సిద్ధంగా, నేను దేవుడికి సంబంధించిన వాడని I belongs చెప్పండి. to God's word. నేను దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన I am the వాడను. presence of God. నేను దేవునికి సంబంధించిన I know something going to happen for me, my family. తెలుసు నా గురించి, నా కుటుంబం గురించి ఏదో గొప్ప జరగబోతుంది. Hallelujah. Amen. With all persecutions, all sorrows, all famines, no need to go heaven.
ఎన్ని శ్రమలతోటి, కష్టాలతోటి, దుఃఖముతోటి, కరువుతోటి మీరు పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Enjoy everything here. మీరు ఇక్కడనే అన్ని కూడా అనుభవించాలి, ఆనందించాలి. The heaven is like that. పరలోకం అటువంటిదే. The kingdom of God is here. పరలోక రాజ్యం ఇక్కడ ఉన్నది. There is no tears. ఇక్కడ పరలోక రాజ్యం ఉన్నది కాబట్టి కన్నీరు లేదు, అక్కడ ఆకలి లేదు, there is no fight, అక్కడ గొడవలు లేవు, there is no differences, అక్కడ ఎటువంటి భేదాలు లేవు. they are all one. అందరూ కూడా ఒకటిగా ఉన్నారు. That's God's family. అది దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నది. కీడు నహి, కీడు నహి, కీడు కీడు నహి, కీడు లేదు, 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 కీడు లేదు. సాతాన్ అక్కడ ఏది ముట్టలేడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. నేను రక్తములో దాగి ఉన్నాను, యేసు రక్తములో దాగి ఉన్నాను. Am I right? Yes, you are right. యేసు రక్తములో దాగి ఉన్నాను. The blood of Jesus Christ, you are under the blood of Jesus Christ. మీరు యేసు యొక్క రక్తముకు అధీనములో I ఉన్నారు. stay right under the blood of Jesus Christ. నేను యేసు యొక్క రక్తమునకు అధీనములో ఉన్నాను. I stay right under the blood. నేను యేసు రక్తము My కింద ఉన్నాను. family, నా కుటుంబము, myself, my all possessions కలిగిన under the blood of Jesus Christ. యేసు యొక్క రక్తము క్రింద ఉన్నది. There is no harm. అక్కడ ఎటువంటి కీడు There లేదు, is no harm. ఎటువంటి కీడు లేదు, No harm for me. ఎటువంటి కీడు For my నాకు లేదు, family. నా కుటుంబంకి కీడు లేదు. I under the presence of God. That's నేను my ఎందుకంటే church. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నాను. ఈ సంఘంతో That is మాట్లాడుతున్నాను. my church. అది నా యొక్క సంఘమైనది. The scripture says I am the living temple of God. దేవుడి ఒక వాక్యం తెలియపరుస్తున్నది, నేను సజీవమైనటువంటి మందిరమునని. We are the living temple of God. మనమందరం కూడా దేవునికి సజీవమైన మందిరముగా ఉన్నాం. All right. So God tell to Abraham, I will give this land. అబ్రహాం తోటి దేవుడు అంటున్నాడు, ఈ దేశం నేను నీకు ఇస్తాను అంటున్నాడు. What Abraham did he? అబ్రహాం ఏం చేశాడు? What's number 7 says? 7వ వాక్యంలో చూడండి. I will finish another 5 minutes. The Lord appeared to Abraham and said, to your descendants I will give this land. And there he built an altar to the Lord who had appeared to him. That is the secret of Abraham. ఆమేన్. God speak to Abraham. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. God told to appear to Abraham. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. To your offspring నీ యొక్క I సంతానముకు will give this land. ఈ దేశం నేను ఇస్తానని చెప్పాడు. What Abraham said? అబ్రహాం ఏమన్నాడు? So he built there an altar. అప్పుడు అబ్రహాము అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. Altar to the Lord. దేవుడి కొరకు బలిపీఠాన్ని Come on, కట్టాడు. everybody say altar to the Lord. దేవుడి కొరకు బలిపీఠం అని చెప్పండి అందరూ కూడా. Altar to the Lord. దేవుడికి బలిపీఠం అని చెప్పండి. Who had appeared to him. ఎవరైతే ఆయనకి ప్రత్యక్షమయ్యారో, Amen. ఆమేన్, That is the Christian life. అది క్రైస్తవ జీవితం అంటే. In your life మీ జీవితంలో there is altar. మీకు ఒక వేదిక ఉన్నదా, బలిపీఠం Promises ఉన్నదా? are there. God's promises are there. దేవుడి వాగ్దానాలతో ఉన్నాయి, Plans are there. ఆయన ఉద్దేశములు ఉన్నాయి, Visions are there. ఆయన యొక్క దర్శనాలు ఉన్నాయి. How the vision fulfilled? ఆ యొక్క దర్శనం ఎలాగ పూర్తవుతుంది? Abraham built an altar for God. అబ్రహాము దేవుడికి ఒక బలిపీఠమును కట్టాడు. You worshiping God. ఆయన యొక్క దేవుని ఆరాధిస్తున్నాడని చెప్తుంది. From there he moved. అక్కడి నుంచి ఆయన onto కదిలి the hill వెళ్తున్నాడు. country. ఆ యొక్క పర్వత On the దేశానికి east of వెళ్తున్నాడు. Bethel. ఆయన బేతేలుకు వెళ్ళాడు. Is a Bethel? ఇది బేతేలా? Yes. And pitched his tent. అక్కడికి వెళ్ళి తన గుడారం నాటుకు Bethel వేసుకున్నాడు. on the west and I on the east. And there he built an altar to the Lord. ఆయన And అక్కడ దేవుని invoked the కొరకు name of ఒక the Lord. బలిపీఠమును కట్టి ఆ దేవుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. Amen. Hallelujah. Amen. Invoked. ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన. Invoked the name of the Lord. ఆమేన్, హల్లెలూయా. He worshiping God. ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. He built an altar. ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడు, Worshiping God. దేవుని ఆరాధిస్తున్నాడు. God expect you, church. దేవుడి యొక్క సంఘంతో ఏం ఆశిస్తున్నాడు? Everyone must be built an altar. ప్రతి ఒక్కరు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాలి. Oh, he is a man. ఆయన ఒక మంచి దేవుడు, మంచి వ్యక్తి. Oh, he is no house. He's living in tent. ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయన ఒక గుడారంలో ఉంటున్నాడు. He put the tent over there. ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఒక గుడారం వేసుకుంటున్నాడు ఆయన. But for God, కానీ దేవుని కొరకు built an altar with mud, sand. ఆయన యొక్క ఆ మట్టితోనూ ఇసుకతోనూ ఆయన యొక్క బలిపీఠాన్ని We are కడుతున్నాడు. made by mud. మనమందరం కూడా మట్టితోటి చేయబడ్డాము. We are the clay. మన మట్టి వాద్యం. He is the potter. ఆయన కుమ్మరై ఉన్నాడు. We are the clay. మన మట్టి మాత్రమే. So this clay ఈ మట్టిని need altar. దానికి ఒక బలిపీఠం In your అవసరం. life, God expecting altar.
దేవుడు మీ జీవితంలో ఒక బలిపీఠం ఆశిస్తున్నాడు. Altar means submit all things. Submit yourself. ఆల్టర్ అంటే అర్థం, బలిపీఠం అర్థం ఏంటంటే మీకున్న సమస్తాన్ని సమర్పించండి, God, దేవుని ఆరాధిస్తూ, praying God, దేవుని ప్రార్థన చేస్తూ, whatever problems, speak to God, ఏ సమస్యలను కూడా దేవునితో మాట్లాడండి, ఆయన స్తుతిస్తూ ఉండండి. whatever comes, east, west, north, south, whatever comes for you, ఏది వచ్చినా కూడా మీ మీదకి, don't lose your faith. మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, don't give up your hope. మీ యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. Trusting God, మీ ఆశను విడిచిపెట్టదు, నమ్మండి దేవుణ్ణి, ఆయన స్తుతించండి. every day, ప్రతిరోజు for your children, for your family, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల kneel down and కొరకు pray, మీరు మోకరించి worshiping God, దేవుని speaking ఆరాధించండి, thanks, మీరు అన్ని భాషల్లో receiving God's మాట్లాడండి, favor. దేవుని యొక్క విశ్వాసాన్ని తీసుకోండి. God never leave you. దేవుడు ఎల్లప్పుడూ ఎన్నడూ Every promises of God will fulfill you. నీకోసం ఉన్న ప్రతి వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. God will bring the full of people here. దేవుడు ఇక్కడ ప్రజలతో ఆత్మలతో నింపబోతున్నాడు. The revival taking place. అది త్వరగా జరగబోతూ ఉన్నది. God will give you everywhere air conditions. దేవుడు ఇక్కడ ప్రతి చోట ఎయిర్ కండిషన్ God will move to the next place. దేవుడు ఇంకొక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకోబోతున్నాడు. Nothing is impossible with God. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. Everything possible with God. దేవుడికి సమస్తం కూడా Are you believe that? God will bless your hands of work. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. God will bless your business. దేవుడు మీ బిజినెస్ ని God will bless your family. దేవుడు మీ కుటుంబాన్ని God will bless your finance. దేవుడు మీ యొక్క God will raise you for this church to get the air conditions. దేవుడి యొక్క సంఘానికి కావాల్సినటువంటి ఆలయ కావాల్సిన Are you ready for that? Are you ready for that? ఆమేన్. Are you ready for that? మీరు సిద్ధంగా ఉన్నారా? Still the promises are still living promises. ఆ వాగ్దానములు ఇంకనూ సజీవంగానే ఉన్నాయి. God never allowed to you perish. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా నాశనం అవడానికి విడిచిపెట్టడం లేదు. Whatever heart desires for your family, everything fulfilled. మీ కుటుంబం కొరకు ఏదైతే ప్రణాళిక ఆశ ఉన్నదో అది దేవుడు నెరవేరుస్తున్నాడు. Young sister, your visions, your future will be built by God. ఏ సహోదరి, దేవుడు నీ యొక్క ప్రణాళిక, నీ ఉద్దేశ నిదర్శనాన్ని సిద్ధపరుస్తున్నాడు. God will bring the good life partner for you. దేవుడు మీ కొరకు ఒక మంచి జీవన భాగాన్ని Every children, those who are sitting here, everyone precious before the God's eyes. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో బహుమూల్యమైన వారు. I believe I saw the waves of God for this church. Definitely God will bring. దేవుడు ఈ యొక్క దేవుని యొక్క సంఘానికి ఉన్నటువంటి ఆలయంకు ఉన్నటువంటి తరంగం చూపిస్తున్నాడు కాబట్టి ఆయన గొప్ప తీసుకొస్తున్నాడు. ప్రతి ఆస్థాన్ని దీవిస్తున్నాడు ఆయన. You must pray for your family. మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలి. You are the living testimony for your family. మీ కుటుంబం కొరకు మీరు సజీవమైనటువంటి సాక్ష్యం. Your neighbors, మీ పొరుగు వారి కొరకు. The signs and wonders is inside of you. మీలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. So raise for God. దేవుడి కొరకు మీరు లేచి నిలబడండి. దేవుడి కొరకు లేచి నిలబడాలి. మీరు ప్రార్థన చేయండి. Touch the people. దేవుని యొక్క share the gospel. దేవుడి యొక్క సువార్త ప్రకటించాలి. వారి కొరకు మీరు they will get healing through you. వారందరూ కూడా మీ ద్వారా రక్షణ God will be glorified. దేవుడి యొక్క మహిమను పొందుతారు. The people come to the Lord. దేవుడి దగ్గరికి వస్తారు వారు. You will see the revival of God. దేవుడి యొక్క నదులు మీరు చూసబోతున్నారు ఇక్కడ. God will lift you higher and higher. దేవుడు మిమ్మల్ని ఇంకా పైకి హెచ్చిస్తున్నాడు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? There is no revelation, people perish. దర్శనం లేనటువంటి చోట ప్రజలు, ప్రత్యక్ష లేని చోట ప్రజలు నాశనం అయిపోతున్నారు. God give you revelations. God speak to you. Sevenfold blessings of Abraham, it is comes to you alive. అందుకనే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు ప్రత్యక్షతను, మీకు దర్శనం ఇస్తున్నాడు. అబ్రహామునికి ఇచ్చినటువంటి 7 అంతల ఆశీర్వాదం దేవుడు మీ మీదకి తీసుకొస్తున్నాడు. In your family you built an altar for God. మీ కుటుంబంలో దేవుడి కొరకు బలిపీఠాన్ని in your office you built an altar for God. మీ ఆఫీసులో దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టండి. business you built an altar for God. మీ బిజినెస్ లో దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టండి. all women when you working in the home cooking you built an altar for God. మీరు ఇంటిలో వంట చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టండి. praising God దేవుని స్తుతిస్తూ ఉండండి. ఆయనలో ఆనందిస్తూ ఉండండి. you will see the favor of God in your life. అప్పుడు దేవుని యొక్క హస్తాన్ని మీ may the Lord bless you, keep you with peace. దేవుడు మిమ్మల్ని దీవించి మీకు శాంతిని కలుగచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. Together with me. If you want, stand with me. I'll pray for you. Hallelujah. Heavenly Father, thank you, Lord, for your favor. పరలోకమందున తండ్రి, మీ యొక్క సహాయం కొరకు మీకు స్తోత్రం. స్తోత్రమయ్యా. What you gave the word for me, this church, I declare, Lord. ఈ సంఘము కొరకు ప్రభువా మీరు తనలో పెట్టినటువంటి వాక్యమును తను ప్రభువా ఘోషిస్తున్నాడు. As a prophet, Lord, according to your word, I declare this word for this church. ఈ వాక్య ప్రకారంగా తండ్రి మీ యొక్క ప్రవచనాన్ని ప్రభువా నేను ఈ సంఘముకు తెలియపరుస్తున్నాను. Thank you, Lord. This is a good congregation. ప్రభువా యొక్క మంచి సంఘము కొరకు తండ్రి, humble people of God in your sight. మంచి వినయము కలిగినటువంటి నీ సన్నిధిలో ఉన్న every man and woman and sisters and precious young
children and child. ఇక్కడ ఉన్నటువంటి మా సహోదర సహోదరులు పిల్లలు యవనస్తులు పెద్దలు అందరి బట్టి మీకు వందనములు తండ్రి. Still they are waiting for your kingdom, Lord. అంకన ప్రభువారు నీ యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. Lord, thank you for the faith within you. ప్రభువా మీలో ఉన్నటువంటి వారి విశ్వాసం బట్టి మీకు వందనములు. Lord, increase their faith, Lord. వారి విశ్వాసమును హెచ్చించండి అయ్యా. So the visions bring obedience to everywhere, Lord. ఆ యొక్క దర్శన ప్రభువా ప్రతి ప్రదేశములో తండ్రి విధేయతను చూపించినట్టు. Even 75 years God spoke to Abraham, he obeyed and went, Lord. అబ్రహాము 70 సంవత్సరాల వయసులో కూడా ప్రభు విధేయత చూపి వెళ్ళినట్లుగా. He obeyed the God's word, ఆయన దేవుని వాక్యమును దేవుని ఆజ్ఞను విధేయత చూపించినట్లుగా. The same way your God bless this congregation, Lord. ఆ రీతిగానే ప్రభువా ఈ సంఘము కూడా లోబడుటకు సహాయం చేయండి. Bless these people, Lord. ఈ ప్రజలను ప్రభువా ఆశీర్వదించండి అయ్యా. Lord, in the Revelation says like this, Lord. ప్రత్యక్ష ప్రకటన ఇలాగ తెలియపరుస్తుంది ప్రభువా. After this I beheld and lo a great multitude. ఈ దీని తరువాత ఒక గొప్ప జన సమూహాన్ని చూడబోతున్నాము. No man could number. మీరు దాన్ని లెక్కించలేనంత గొప్పగా All ఉంటుంది. nations and kindreds. ఆ యొక్క రాజ్యములన్నీ కూడా And people and tongues. వారు వివిధమైనటువంటి భాషలు కలిగిన వారు stood before the throne. వారి యొక్క నీ యొక్క సింహాసనం ముందు And నిలబడుతున్నారు. before the Lamb. వారికి Clothed with the white robes. వారు తెల్లని వస్త్రములు And palms in ధరించుకున్నారు. their hands. వారి యొక్క చేతుల ఖర్జూర బట్టలు కనిపిస్తున్నాయి. Hallelujah, Lord. And they cried with a loud voice, వారు పెద్ద గొప్ప స్వరంతో బిగ్గరగా కేకలు వేస్తున్నారు. saying, salvation to our God which sitteth upon the throne. ఆ దేవునికి రక్షణ ఆ యొక్క సింహాసనం నుంచి వస్తున్నటువంటిది. And to the Lamb. ఆ యొక్క గొర్రెపిల్ల దగ్గర నుంచి They వస్తున్నటువంటిది. cried with a loud voice. వారు గొప్ప స్వరంతో కేకలు And one వేస్తున్నారు. of the elders answered, ఆ పెద్దల చివరికి తెలియపరుస్తున్నాడు. saying unto me, నాతో మాట్లాడుతున్నాడు. what are these which are arrayed in white robes? ఎవరు వీరందరూ కూడా తెల్లని దుస్తులు ధరించుకొని And వస్తున్నారని when came they? అక్కడ కనిపిస్తూ ఉన్నది. Oh, the scripture says, and I said unto him, ఆ వాక్యం తెలియపరుస్తుంది. నేను తనతో చెప్పాను, Sir, అయ్యా thou knowest. అయ్యా వీరందరూ కూడా He said to me, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. these are they which came out of great tribulations. ఆయన అంటున్నాడు ఒక ప్రత్యక్షల నుంచి బయటకు వస్తుందని చెప్పేసి. Lord, I believed, I know everyone here, Lord, they have some tribulations, troubles in their life, Lord. వారి జీవితంలో ప్రభువా కొన్ని కష్టములు కొన్ని శ్రమలు శోధనలు ఇక్కడ ఉండి నేను నమ్ముతున్నాను So తండ్రి. in the great tribulations they have washed their robes. ఆ యొక్క శ్రమల్లో కూడా ప్రభువా తండ్రి వారి వస్త్రములను Made వారు them white in the blood కడుగుకున్నారయ్యా. of Jesus. వారు యేసు రక్తములో తెల్లగా Thank చేయబడ్డారయ్యా. you, Lord, the faith, Lord. ఆ విశ్వాసం బట్టి తండ్రి నీకు Thank you for the వందనాలయ్యా. humbleness of the every believers. ఆ విశ్వాసం లేక విధేయతను బట్టి Heavenly స్తోత్రం Father, అయ్యా. bring your blessings. పరలోక తండ్రి మీ ఆశీర్వాదం తీసుకోండి. Even they need the healing right now. వారికి ఇప్పుడు స్వస్థత In the mighty name of Jesus, యేసు నామములో I release your healing power. ప్రభువా నీ స్వస్థత Every souls of ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచు. every souls touch by God. ప్రతి ఒక్కరిని తాకమయ్యా. Every tumors, ప్రభువా ప్రతి every ట్యూమర్ని cancers, ప్రతి క్యాన్సర్ every illness, ప్రతి బాధ every ప్రతి weakness, సజనులు every burden, ఏ భారమైన every causes. In the mighty name of Jesus, I cancel. క్యాన్సిల్ చేస్తున్నా నేను. Bless them, Lord. వారిని Bless ఆశీర్వదించయ్యా. them with your blessing. ఆశీర్వదించయ్యా. Ask in Jesus' name. ఆ యేసు నామములో Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you so much, Pastor. Thank you for the wonderful ministry. Thank you for the wonderful word. Thank you. God bless you. Catch a fan के नीचे